V3 న్యూస్కి స్వాగతం. ఉప్పల్ మైనార్టీ టీడీపీ లీడర్ జహంగీర్ పాషా మన స్టూడియోలో ఉన్నారు. అతనితో మైనార్టీ సంక్షేమం గురించి తెలుసుకుందాం. నమస్తే జహంగీర్ గారు. జహంగీర్ గారు, మీరు టీడీపీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? టీడీపీ మైనార్టీలకు ఏం చేసిందని మీరు చెప్పదలుచుకున్నారు? దేవేందర్ గౌడ్ హయాంలో చాలా పనులు చేసినాయని మీరు చెప్తున్నారు. అవేంటో మీరు వివరించగలరా? యాక్చువల్గా నేను మా నాన్నగారిని చూసి టీడీపీ మీద ఆకర్షితున్నాయి. నేను టీడీపీలో చేరడం జరిగింది. ప్లస్ నా చిన్నతనం నుంచి మా ఫాదర్ టీడీపీ యాక్టివిటీస్లో పాల్గొన్నారు దేవేందర్ గౌడ్ గారితో. తర్వాత నేను వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ అభివృద్ధి చేసే పనులను చూసుకుంటా నేను ఆకర్షితున్నాయి, వాళ్ళ ఎంట తిరగడం జరిగింది. ప్లస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నా గమ్యం మొత్తం టీడీపీలోనే జరుగుతుంది, నా ప్రయాణం మొత్తము. కాబట్టి ఇప్పుడు నేను దేవేందర్ గౌడ్ గారి హయాంలో టీడీపీ ఏ విధంగా మనకు అభివృద్ధి చెందినంత దాని మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఆయన హయాంలో టీడీపీ గురించి చాలా అభివృద్ధి చేశారు. ఆయన ముఖ్యంగా మనం ఒక విషయం తీసుకుంటే కుతుబ్షాహీ మస్జిద్ రామంతపూర్లో ఉంది. దాంట్లో నీళ్ళ సమస్య చాలా పెద్దది ఉండే. ఆ నీళ్ళ సమస్యకు అతను బోర్ వేపించి బోర్ ద్వారా నీళ్ళ సమస్యను దూరం చేశారు. తర్వాత అదే మస్జిద్కి మైనర్గా రిపేర్స్ వచ్చినప్పుడు అతను రిపేర్స్ కోసం కూడా చాలా కృషి చేశారు. తర్వాత మాకు ఏదైతే స్లాబ్ మీద మాకు ఫ్లోరింగ్ ఉండేనో ఆ స్లాబ్ మీద ఫ్లోరింగ్ విషయం కూడా మేము దేవేందర్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు వారు దాన్ని చూశారు. చూసిన తర్వాత వాళ్ళ మనిషిని పంపించారు, ప్లస్ మున్సిపల్ నుంచి పంపించి ఆ ఫ్లోరింగ్ మొత్తం చేపించడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా మాకు ఎన్నో అభివృద్ధి గురించి ఆయన మాకు మైనార్టీల గురించి మ్యాక్సిమంగా ఏ ఏరియాలలో అయితే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఆ ఏరియా మస్జిద్ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలను రెక్టిఫై చేశారు, ప్లస్ ఆ సమస్యలను సొల్యూషన్ చేశారు. తర్వాత కూడా ఉప్పల్లో మనకు 1 ఎకరం భూమి మైనార్టీ గురించి గ్రేవ్యార్డ్ గురించి ఇచ్చారు. ప్లస్ నాచారంలో కూడా మనకు 1 ఎకరం గ్రేవ్యార్డ్ గురించి ఇచ్చారు. అతను ఎప్పుడైనా కూడా మైనార్టీలని ఒక 15 డేస్కో 1 మంత్కో 1.5 మంత్కో పిలిపియడము, చర్చించడము, తర్వాత దాని గురించి ఏమవుతుంది, ఎట్లా ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది ఆయన రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా దేవేందర్ గౌడ్ గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అతను చాలా కృషి చేశారు. ప్లస్ ఆ ఇమేజ్ కూడా ఇవాళ దాకా కూడా కంటిన్యూషన్ అవుతుంది. వీరేందర్ గౌడ్ గారు ముస్లింలకు మ్యాక్సిమంగా వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఏవైతే గ్రేవ్యార్డ్స్ ఇచ్చారో, ఏవైతే మస్జిద్ డెవలప్మెంట్స్ చేశారో దాని మీద వీరేందర్ గౌడ్ గారితో మా మైనార్టీ సంఘం ఏదైతే ఉందో అది డిస్కస్ చేయడం జరిగింది అతనితో. సార్, ఇప్పుడు మనకు ఆ టైంలో డాడీ ఉన్న టైంలో మనకి ఈ పనులు జరిగినాయి, ఈ పలానా మస్జిద్లో మనం ఇది చేసినాం, పలానా ఏరియాలో మనం ఈ గ్రేవ్యార్డ్ ఇచ్చినాం, పలానా దగ్గర ఇది చేసినాం. కానీ అప్పుడు ఉన్న పాపులేషన్ హిసాబ్గా మనకు అప్పుడు అతను శాంక్షన్ చేసిన గ్రేవ్యార్డ్స్ అనుకోండి, మస్జిద్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్ అనుకోండి, అప్పుడు ఉన్న విధంగా ఇప్పుడు ఒక 300 మంది నమాజ్ చదివిందండి. ఇవాళ చూస్తే ఇప్పుడు కుతుబ్షాహీ మస్జిద్లో అట్ ఏ టైం మాకు 15 నుంచి 1600 మంది చదువుతున్నారు. అగర్ ఫ్రైడే రోజు వచ్చిందంటే మనకు 6000 మెంబర్స్ చదువుతున్నారు. అదేవిధంగా గ్రేవ్యార్డ్స్కి వచ్చే వరకు మనకు ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్లలో మన గ్రేవ్యార్డ్ ఇప్పుడు యాక్చువల్గా కుతుబ్షాహీ మస్జిద్ని తీసుకుంటే 1 ఎకర్ 4 గుంటాస్ 1 ఎకర్ 4 గుంటాస్లలో మనం కన్స్ట్రక్షన్ అనుకోండి, మస్జిద్ అనుకోండి, 4 గంటాస్ తీసేసినా కూడా 1 ఎకర్లో మనకు పుడుస్తున్నారు. అయితే అది మ్యాక్సిమంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ప్రకారంగా 70% మాకు గ్రేవ్యార్డ్ ఖతం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మిగిలింది 30%. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా మనకు అది సరిపోదు, ఇప్పుడు ఎవరైతే ఉన్న ఈ జనరేషన్కి. అయితే ఇది మేము వీరేందర్ గౌడ్ గారి దృష్టిలో తీసుకెళ్ళాము. అయితే అతను ఏమన్నారంటే మ్యాక్సిమంగా మనం గెలిచిన తర్వాత మ్యాక్సిమంగా గ్రేవ్యార్డ్స్, ముస్లిమ్స్ కోసం గ్రేవ్యార్డ్స్, ప్లస్ క్రిస్టియన్స్ కోసం కూడా, ఓన్లీ మైనార్టీస్, ఎందుకంటే ఈ మైనార్టీ పరంగానే వీళ్ళు ఇది చేస్తారు కాబట్టి, హిందూ సాంప్రదాయం పరంగా కొందరు మనకు సగం ఇది చేస్తారు, సగం అది చేస్తారు కాబట్టి వాళ్ళకి అలాంటి సమస్య అయితే ఇప్పుడైతే రైజ్ కాలేదు. మ్యాక్సిమంగా ఇప్పుడు క్రిస్టియన్ మైనార్టీలో అనుకోండి, మీరు ముస్లిం మైనార్టీలో అనుకోండి, ఈ సమస్య రైజ్ అయింది. ఇది వారి దృష్టి ముంగట పెట్టడం జరిగింది. అతను కూడా బాజాబ్తా హామీ ఇచ్చి మాకు ఏదైతే హామీ 5 ఎకరాల స్థలం మీకు గ్రేవ్యార్డ్ కోసం మీకు ఇస్తామని, ఇంకోటి దాంతోపాటు ఎన్ని మస్జిద్లు ఉన్నా కూడా అందులో మైనర్ రిపేర్స్ అనుకోండి, వాటర్ ప్రాబ్లం అనుకోండి, యా మన కలర్ ప్రాబ్లం అనుకోండి, ఏదైనా కూడా అందులో సౌండ్ సిస్టమ్ అనుకోండి, అజాన్ టైంలో మనకు వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో దానిలో మంచి యాంప్లిఫైర్ ఇవన్నీ ఉంటాయి, అలాంటివి ఉండండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను మీకు చేసేయని కోసమని హామీ ఇచ్చారు. మెయిన్ అతని అజెండాలో ఏంటంటే ఒక 5 ఎకర్స్ గ్రేవ్యార్డ్స్ కోసం ప్రతి ఏరియాలలో ఎక్కడెక్కడైతే ఉందో క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిం మైనార్టీస్ కానివ్వండి, 5 ఎకర్స్ గ్రేవ్యార్డ్ ఇవ్వడము. సెకండ్ పాయింట్, అన్ని మస్జిద్లలో ఏదైతే మైనర్స్ అండ్ మేజర్ రిపేర్స్ ఉన్నాయో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడము. ప్లస్ థర్డ్, మెయిన్
ఈ ఉప్పల్ నియోజకవర్గంలో కుతుబ్ షాహీ మస్జిద్ చాలా పెద్ద మస్జిద్. అయితే ఆ మస్జిద్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మనం మెయిన్ నేషనల్ హైవే కట్ చేసి మనం తీసుకోవాల్సి వచ్చింది. అయితే దాన్ని మనకు ట్రై చేస్తే మనకి ఇప్పటిదాకా పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఎంతోమంది లీడర్లతో మాట్లాడాము, ఎంతో దగ్గర పోయాము, ఎన్నో దగ్గర చేశాము. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. అయితే ఇతను గెలిచిన తర్వాత దీన్ని ఏదైతే కుతుబ్ షాహీ మస్జిద్ ఉందో దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన తర్వాతనే ఈ మైనార్టీస్ మొత్తం ఇచ్చేశారు. ఇంకోటి ఏంటంటే అతని హామీలు కూడా కరెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇది అయ్యే పనుల గురించే ఇస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ముస్లిం గ్రేవ్ యార్డ్స్ ఉందో అది యాజ్ పర్ జీవో హిసాబ్గా మనం ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అతను ఇష్యూ చేసుకోవచ్చు. ప్లస్ మైనర్ రిపేర్స్ ఉన్నాయి. ఇది ఇంజనీరింగ్ సెక్షన్కి డిపార్ట్మెంట్కి చెందిన విషయం కాబట్టి ఇది కూడా మనము మ్యాక్సిమంగా చేసుకోవచ్చు. ప్లస్ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటారా, ఇది కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో శానిటరీలో వస్తుంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఉండి చేపిస్తా అని బాజాబ్తా అతను వాగ్దానం చేయడం అయినది. దాని మీద మేము పాంప్లెట్లు కూడా చెప్పాంచాం. పాంప్లెట్లు చెప్పాంచి కూడా ప్రతి మస్జిద్, కుతుబ్ షాహీ మస్జిద్, సాలేన్ మస్జిద్, అబూబకర్ మస్జిద్, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ మస్జిద్, ప్లస్ రెహమానియా మస్జిద్, తౌహీద్ మస్జిద్, ప్రతి ఒక్క మస్జిద్ల దగ్గర పిల్లలు నమాజ్ చదివిన తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళు బయట నిలబడి వాళ్ళంతలో వాళ్ళు పాంప్లెట్లు పంచుకుంటా ఓట్ ఫర్ టీడీపీ అనే విధంగా ఇవాళ మైనార్టీలు తయారయ్యారండి. ఉప్పల్ కాన్స్టిట్యూషన్ దట్టు దేవేందర్ గౌడ్ గారి ప్రభావం వల్ల అతని బాబుకు ఇచ్చే ఈ రెస్పాన్స్ మైనార్టీలు. అతని గెలుపు కోసం మేము పోరాడతాము. ఇన్షాల్లా వీ విల్ ఫైట్ అండ్ వీ విల్ విన్. జహంగీర్ గారు, అయితే మీరు టీడీపీ హయాంలో, దేవేందర్ గౌడ్ హయాంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. అయితే కేసీఆర్ కూడా మేము చాలా అభివృద్ధి చేసినాం, మైనార్టీ స్కూళ్ళు పెట్టినాం, మైనార్టీలకు పిల్లల్ని చదివిస్తున్నాం, ఒక్క మైనార్టీ మీద మేము 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మీ మైనార్టీ చదువు ఇంపార్టెంటు అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. మీరు కేసీఆర్ కంటే కూడా టీడీపీ హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందని ఎలా చెప్పగలరు? కేసీఆర్ గారు మనకు టీడీపీ హయాంలో మీరు కంపేర్ చేసి చూస్తుంటే ఇప్పుడు కేసీఆర్ గారు 12% ఏదైతే రిజర్వేషన్ మైనార్టీస్ కోసం ఇస్తా అని చెప్పారో ఆ మైనార్టీ రిజర్వేషన్ ఏమైంది? ప్లస్ అతని హామీలు ఎక్కువ ఉన్నాయి, అతని హామీలు పూర్తి అవుతలేవు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైతే విద్య గురించి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారన్నదో అది ఏ విధంగా ఉన్నదంటే మనిషికి అన్నం పెట్టడం కానీ కూర పెట్టలేదు మనం, ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బేసిక్ లెవెల్లో మనము ఫస్ట్ పిల్లలు చదివేది ఎక్కడ, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా ప్రైమరీ లెవెల్లో చదవాలి. ఆ ప్రైమరీ లెవెల్ని తీసేసి మనం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 5th నుంచి 6th వరకు మనం పెడతాము, 7th దాకా పెడతాము, 10th దాకా తీసుకుపోతాము. వాళ్ళ మీద మనం 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాము, 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము, 1,20,000 రూపాయలని మనం చెప్పుకుంటూ పోవడమే. చెప్పి తర్వాత ఈ బేస్ లెవెల్ లేనప్పుడే మనం హై లెవెల్ దాకా ఏడదాకపోతాం. లో లెవెల్ మన ఫౌండేషన్ కరెక్ట్ లేదు. ఫస్ట్ లో లెవెల్ ఫౌండేషన్ చూద్దాం, తర్వాత హై లెవెల్ గురించి ఆలోచిద్దాం. ఇది కాకుండా మనకు ఫారెన్ అన్నారు, ఫారెన్ కోసము అక్కడ ఇక్కడ అని చాలా ఆయన మాటలు చెప్పారు. ఆ దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు మన తెలంగాణ నుంచి ఎంతమంది బయటికి వెళ్ళారు. ప్లస్ ఇంకోటి, వర్క్ బోర్డ్ విషయంకి వస్తే మన మైనార్టీస్ కోసము లోన్స్ విషయంలో తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఒక ఫిగర్ అయితే ఎగ్జాక్ట్గా నాకు లొకేషన్ తెలియదు కానీ ఆ ఫిగర్ని మీరు తీసుకుంటే ఆ ఫిగర్ వచ్చిందని చెప్పారు, ఆ ఫిగర్ని శాంక్షన్ చేసిందని చెప్పారు. తర్వాత ఆ ఫిగర్లో ఎంతమందికి ఇప్పటిదాకా మైనార్టీ లోన్స్ వచ్చినాయి, ఎంతమందికి దాని మీదకి వెళ్ళి ఆ విద్య మీద ఖర్చు పెట్టారు, ఇవన్నీ సక్రమంగా మనం కరెక్ట్గా చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి డిఫెక్ట్స్ మైనార్టీ మీద. ఇంకోటి, మా మస్జిద్ తరఫు నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కూడా కానివ్వండి, మైనార్టీ లెవెల్లో మనం పోయి వక్ఫ్ బోర్డులో ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతలేదు. ఎందుకంటే రీసెంట్లీగా మేము కుతుబ్ షాహీ మస్జిద్ నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాం, సలీం సాబ్ ఆధ్వర్యంలో తీసుకుపోయాం, కింద ఇన్వాల్వ్లో ఇచ్చాము. ఇప్పటిదాకా మాకు దాని విషయంలో మాకు రిప్లై లేదు. వాళ్ళేమో ఇవాళ ఇచ్చిన 24 అవర్స్లో ఇన్వాల్వ్లో ఏదైతే ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో మనకు రిప్లై వస్తుందని చెప్పారు. మాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ వాళ్ళ రిజిస్టర్ వెంకటేశ్వర్లు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఆడ మాట్లాడడం జరిగిన తర్వాత అతను ఏమన్నారంటే, ఈ ప్రాపర్టీ ఏదైతే మీ మస్జిద్ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మాది అని చెప్పారు ఆయన. ఆ ప్రాపర్టీ విషయంలో ఆయన ఏమన్నారు, ఈ ప్రాపర్టీ ఇవాళ నుంచి మాది, దీన్ని మేము కూలగొట్టాలనుకుంటున్నాము, మీకు లోవర్ కోర్టులో, హైకోర్టులో, సీనియర్ మోస్ట్ కోర్టులలో మీరు ఓడిపోయారు కాబట్టి ఈ షట్టర్స్ అన్ని మీరు మా టెనెంట్స్ కానీ మాకు డిమాండ్ చేశారు. బట్ యాక్చువల్లీ వీ బిలాంగ్స్ టు వర్క్ బోర్డ్కి మేము కిరాయిలు కడుతున్నాము. ఇవాళ నుంచి కాదు, ఏదైనా ఆస్తి 12 సంవత్సరాలు అगर మనం కంటిన్యూస్గా ట్యాక్స్ కానివ్వండి ఏదైనా కట్టినా కూడా ఆస్తి మనది అవుతుంది. కానీ మేమైతే 400 సంవత్సరాల నుంచి మా కుతుబ్ షాహీ మస్జిద్కి చరిత్ర ఉన్నది. అది యాక్చువల్లీ వర్క్ బోర్డ్ గజిట్లో కూడా కుతుబ్ షాహీ మస్జిద్ అని ఉన్నది. దాని మీద మేము యాక్షన్ తీసుకోమని సిఓ గారిని కలిసాము, ప్లస్ మన చైర్మన్ గారిని కలిసాము. ఇప్పటిదాకా దాని మీద మాకు స్పందన లేదు, ఎలాంటి ఏమి సజెషన్ లేదు. ఏడికెళ్ళండి, ఒక కుతుబ్ షాహీ మస్జిద్ ఉప్పల్ నియోజకవర్గంలో చాలా పెద్ద మస్జిద్, అది
దాని మీదనే ఇవాళ దాకా మనం యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈ కహానీలు ఎవరి కోసము, ఎవరిని నచ్చే పని కోసం కహానీలన్నీ? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. కేసీఆర్ గారు ఉన్న విషయం కుల్లగా ఉంది, మన కళ్ళ ముంగట కనబడుతుంది. అది జహాంగీర్ గారు, అంటే మీరు మైనార్టీలకు కేసీఆర్ ఏం చేయలేదని చెప్తున్నారు, కానీ కేసీఆర్ ఏమంటుండంటే మైనార్టీలంతా నా వెంటే ఉన్నారు, మైనార్టీ సోదరులు మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్. అసలు హైదరాబాద్ చరిత్రలో అసలు ఇప్పటి వరకు హైదరాబాద్లో కర్ఫ్యూ లేకుండా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే కర్ఫ్యూలు పెట్టినాయి, హిందూ ముస్లిం మధ్య మత ఘర్షణలు జరిగినాయి. నేను చాలా సాఫీగా నడిపిస్తున్నాను. నా వెంటనే రాష్ట్రంలో ఉన్న 119 కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లింలు అందరూ నా వెంటే ఉన్నారు అని చెప్తున్నారు. సరే, మిగతా వదిలేస్తే మీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ 3 ఎలా ఉంది, మీరు దాన్ని ఎలా అంచనా వేయగలరు? చూడండి, ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పుడు మనం రాష్ట్ర చరిత్ర గురించి మాట్లాడితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనము కర్ఫ్యూ గురించి కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ పవర్ గురించి కానివ్వండి, ఇవన్నీ మనం చర్చించుకుంటూ పోతే దాని గురించి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ మనకు ఇప్పుడు మీరు మెయిన్ అంశానికి వచ్చారు కి ఉప్పల్లో మైనార్టీస్ ఏ విధంగా ఉన్నారు, ఎవరికి మొగ్గు చూపుతున్నారు అని. అయితే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మీరు మ్యాక్సిమంగా క్యాల్కులేట్ చేయండి, 3 జమాత్లు ఉంటాయి మా దాంట్లో. యాక్చువల్లీ ఒక ఫస్ట్ జమాత్ వచ్చి హైలే సున్నతుల్ జమాత్, సెకండ్ హైలే హదీస్, తబ్లిగ్ జమాత్. ఈ 3 జమాత్ల పెద్దలతో మాట్లాడడం, నేను పర్సనల్గా కలవడం జరిగింది. మా వీరేందర్ గౌడ్ గారు ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళతో కలవడం జరిగింది. ప్లస్ మేము మా ఏదైతే మైనార్టీ కమిటీ ఉందో వాళ్ళందరం వాళ్ళ మత పెద్దలతో మేము కలవడం జరిగింది, వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళకు ఎప్పుడు ఎవరు ద్వారా వాళ్ళకు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళకు సన్నిహితంగా ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు సహకరించారు వాళ్ళ గురించి అడగడం జరిగింది. ప్లస్ వాళ్ళకు ఎవరు వస్తే వాళ్ళ మస్జిద్లకు కానివ్వండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లకు కానివ్వండి, వాళ్ళకు జరిగే మస్జిద్ల పనుల మైనర్ రిపేర్స్ అనుకోండి, మీరు వజూఖానా రిపేర్స్ అనుకోండి, లేకపోతే నీళ్ళకు కొడతా ఉండొచ్చు, మనకు మస్జిద్లలో కలర్స్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కూడా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది, నెక్స్ట్ వచ్చేది ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి సహకరిస్తుంది అన్న దాని మీద కూడా మాకు చర్చ జరిగింది. ప్లస్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అందరూ మ్యాక్సిమంగా దేవేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలోనే మనకు మస్జిద్లు బాగుపడినాయి. మనకు నీళ్లు లేని కొరత ఉంటే నీళ్లు సొల్యూషన్ వచ్చింది మనకు. ప్లస్ మస్జిద్లలో మైనర్ రిపేర్స్ ఉన్నా కూడా అతను చేపించడం జరిగింది. ప్లస్ మస్జిద్లలో మన కలర్స్, మెయిన్ విషయం ఏంటంటే కలర్స్ కానివ్వండి, ఏదైనా రంజాన్ వచ్చినా కూడా, బక్రీద్ వచ్చినా మనకు దీన్ని లైటింగ్ పర్పస్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా చేపించడంలో జరిగింది. అవన్నీ కూడా మనకు దేవేందర్ గౌడ్ గారి ఆయంలోనే జరిగింది. అందుకే ఇప్పుడు కూడా మేమంతా ఇప్పుడు మనం జమాత్ పరంగా కూడా మన సమస్యలు ఏమైనా ఉంటే పక్కకు పెడదాం, మనం ఒక్కటైదాం. హైలే సున్నతుల్ జమాత్, హైలే తబ్లిగ్ జమాత్, ప్లస్ హైలే హదీస్, ఈ 3 జమాత్లు కూడా కలిసి వీరేందర్ గౌడ్ గారి గెలుపు కోసం ఆశిస్తున్నారు. వాళ్ళు కష్టపడి అతన్ని గెలిపించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మైనార్టీ ఒక ఒపీనియన్. ఎందుకంటే మ్యాక్సిమంగా డెవలప్మెంట్ వచ్చింది దేవేందర్ గౌడ్ హయాంలోనే. ఆ డెవలప్మెంట్ని చూసి ఇవాళ వాళ్ళ బాబు ఎవరైతే వీరేందర్ గౌడ్ గారు ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి కూడా సందేహం పడకుండా వీఆర్ విత్ యూ, మీరు మా దాకా వచ్చే అవసరం కూడా లేదు, మీరు ఒక కాకితో కబురు పంపినా వీఆర్ విత్ యూ, మేము మీకు ఓటేస్తున్నాం అన్న అభిప్రాయంలో ఇలా 3 జమాత్లు కూడా మ్యాక్సిమంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ 3 జమాత్లు కూడా ఒకటైనాయి. ప్లస్ వాళ్ళు కూడా వీరేందర్ గౌడ్ గారు ఎంట ఉన్నారు. అది వాళ్ళ ఎంట నడవని కోసము ఆశిస్తున్నాం. మీరు టీడీపీ లీడర్ కాబట్టి ఖచ్చితంగా మీరు అంటే వీరేందర్ గౌడ్కు సపోర్ట్గానే ఉంటారు, మీరు పార్టీలో యాక్టివిటీగా ఉన్నారు. అయితే ఏంటంటే వీరేందర్ గౌడ్ కొత్తగా మైనార్టీలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి హామీలను మీరు కోరుతున్నారు? జహాంగీర్ గారు, ఉప్పల్లో ఎవరు గెలిచినా, రాష్ట్రంలో మహాకూటమి వచ్చినా, కేసీఆర్ వచ్చినా మైనార్టీలు అభివృద్ధి చెందాలని V3 కోరుకుంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ టు జహాంగీర్ గారు. ఇది జహాంగీర్ గారితో స్పెషల్ చిట్ చాట్ V3 న్యూస్.